Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. So, today we are going to discuss about the తెలంగాణ ఓకేనా ఇది మన టీజీపీఎస్సీ యొక్క మెయిన్స్ కి మనకి ఇప్పుడైతే 88 డేస్ ఉందండి. సో మనం 80 డేస్ కి ప్లాన్ చేసుకున్నాము. 70 డేస్ లో సిలబస్ ని కంప్లీట్ చేసి మిగతా 20 డేస్ అంటే మనకి 18 డేస్ ఉంటుంది. ఆ 18 డేస్ మనం రివిజన్ చేసుకుంటాం. అయితే ఈ 70 డేస్ లో నేను తీసుకొచ్చింది ఏంటంటే ఎవ్రీడే మీకు స్కెడ్యూల్ అండ్ ఎవ్రీడే స్కెడ్యూల్ తో పాటు ఎవ్రీడే టెస్ట్ ఉంటుంది అకార్డింగ్ టు ద స్కెడ్యూల్ ఓన్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డే 1 లో ఈ టాపిక్ ఉంది అండ్ ఎకానమీ నుంచి ఒక టాపిక్ ఉంది. సేమ్ టాపిక్ నుంచి మీకు డైలీ 3 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ టాపిక్ అయిపోగానే హాఫ్ లెంత్ టెస్ట్ అంటే మినీ టెస్ట్ 10 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ సబ్జెక్టులు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ కి ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు కమ్ టు ద అంటే ఇది నార్మల్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో మరి ఇప్పుడు చూడండి, ఎందుకంటే ఉన్నది తక్కువ టైం, ఈ తక్కువ టైంని మీరు టార్గెటెడ్ గా చేసుకుంటేనే మీకు సక్సెస్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో రిమెంబర్ దిస్. ఓకే, అండ్ తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో కూడా చేసి పెడతాను, నో వరీస్. ఓకే, ఫస్ట్ మనము రేపు స్టార్ట్ చేసుకుంటే దీన్ని మండే రోజు స్టార్ట్ చేసుకుంటే చూడండి, ఇక్కడ చూడండి, మీరు ఏ రోజైనా స్టార్ట్ చేసుకోండి, బట్ నేనైతే రేపు నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అన్న ఒపీనియన్ తో దీన్ని చేశాను. సో ఇక్కడ మనము హిస్టరీ కల్చర్ ఆఫ్ ఇండియా అండ్ స్పెషల్ రిఫరెన్స్ ఆఫ్ ద మోడర్న్ పీరియడ్, ఇది మనం హిస్టరీ టాపిక్ నుంచి తీసుకుంటే డే 1 లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ మనకి వేదికు, దాంతో పాటు ఇంకో టాపిక్ ఏంటండి, జైనిజం, బుద్ధిజం. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ నుంచి తీసుకుంటే నేషనల్ ఇన్కమ్. అయితే చాలా మంది మేడం ఎక్కువ టాపిక్ అని అనుకుంటారు, కానీ మీకు తక్కువ టైం ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అండ్ డే 2 గ్రీక్ మన అంటే ఆర్ట్, ఆర్కిటెక్చర్, గాంధార, మధుర, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏ విధంగా ఉంది, మౌర్య శతవాహనది ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ఇక్కడ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. డే 3 తీసుకుంటే అడ్వాంట్ ఆఫ్ ద ఇస్లాం అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఇండియన్ సొసైటీలో ఏ విధంగా ఉంది అండ్ కాకతీయ మరియు విజయనగర రూరల్స్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటి, ఇక్కడ వచ్చేసి మనీ బ్యాంకింగ్. డే 4 తీసుకుంటే కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తాను, మొఘల్స్ అండ్ వాళ్ళ యొక్క ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ ఇక్కడ వచ్చేసి పబ్లిక్ ఫినాన్స్. డే 5 తీసుకుంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద బ్రిటిష్ కొలోనియల్ రూల్ ఇన్ ఇండియా, ఇక్కడ వచ్చేసి ఇంటర్నల్ ఎక్స్టర్నల్ డెట్, మనీ పాలసీ, మానిటరీ పాలసీ అనేది, ఫిజికల్ పాలసీ అనేవి ఇక్కడ చూస్తాం. డే 6 రిమెంబర్ ఎవ్రీ 6th డే ఎస్ఏ రేటింగ్ అనేది ఉంటుంది అకార్డింగ్ టు యువర్ టైం టేబుల్. మతలబ్ మనకి ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చారో సిలబస్, ఆ సిలబస్ ప్రకారం. ఓకేనా, డే 8 డే 7 వచ్చేసి సండే. ఎవ్రీ సండే మీకు రివిజన్ అండి, ప్రతి సండే రివిజన్ చేసుకోవాలి, తప్పదు. రివిజన్ చేస్తేనే పాసిబిలిటీస్ ఉంటాయి. సో సక్సెస్ రేట్ అంటే రివిజన్. డే 8 డిక్లైన్ ద ట్రెడిషనల్ క్రాఫ్ట్ అండ్ డ్రైన్ ఆఫ్ వెల్త్ అండ్ గ్రోత్ ఆఫ్ ట్రేడ్, కమర్స్ అండ్ ఎకనామిక్ ట్రాన్సిషన్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ ఎకానమీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో తెలంగాణ ఎకానమీ రిలేటెడ్గా. ఓకే, ఇక్కడ వచ్చేసి మోడర్న్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ డే 9 తీసుకుంటే ట్రైబల్ అండ్ పీస్ అండ్ రివోల్ట్స్ ఏమున్నాయి, 19th సెంచరీ యొక్క కాజెస్ అంటే 1857 కాజెస్ కి రీజన్స్ ఏంటి అనేది చూసుకుంటాము. ఇక్కడ వచ్చేసి హ్యూమన్ రిసోర్సెస్ రిలేటెడ్ టు ద తెలంగాణ. డే 10 తీసుకుంటే మనకి పర్సనాలిటీస్ లైక్ జ్యోతిర్బా పూలే కానీ, లేకపోతే సావిత్రిబాయి కానీ, పండిత్ రాంబాయి, అయ్యంగారు, తర్వాత అంబేద్కర్. సో చాలా మంది పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో మన ఆ టైంలో వాళ్ళు, అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది 85 నుంచి 1947 వరకు రిలేటెడ్ గా ఉంటుంది. ఇక్కడ తీసుకుంటే ల్యాండ్ రిఫార్మ్స్, ఈ 47 నుంచి 70 వరకు వచ్చిన ల్యాండ్ రిఫార్మ్స్. డే 11 హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ద ఏన్షియంట్ తెలంగాణ, ఇక్కడ తెలంగాణ హిస్టరీ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ అగ్రికల్చర్ అలైన్డ్ సెక్టార్స్. డే 12 తీసుకుంటే రైజ్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం. ఓకేనా, సారీ అండి. నెక్స్ట్ ఇక్కడ ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్ అనేది ఉంటుంది. ఓకేనా, అండ్ డే 13 తీసుకుంటే మనకి ఇక్కడ నేను మీకు చూడండి, డే 13కి ఎస్ఏ రేటింగ్ ఉంటుంది, టాపిక్ కూడా మెన్షన్ చేశాను. డే 14 సండే అండి రివిజన్. డే 15 వచ్చేసి మిడవల్ తెలంగాణ అండ్ మిడవల్ తెలంగాణలో కాకతీయ వెలమ కింగ్డమ్ తో పాటుగా సోషియో కల్చరల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్ట్, ఆర్కిటెక్చర్ అనేది కూడా చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి పార్ట్ 3 అనేది స్టార్ట్ అవుతుంది, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఏమున్నవి, ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా చూసుకుంటాం. డే 16 తీసుకుంటే మిడవల్ తెలంగాణ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ ద కాంపోజిషన్ ఆఫ్ ద కల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్. డే 17 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద అసఫ్ జాహీ డైనాసిటీ అండ్ ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ. డే 1857 రివోల్ట్ రిలేటెడ్ టు ద తెలంగాణ మూమెంట్, తెలంగాణ మతలబ్ తెలంగాణలో ఏ విధంగా జరిగింది, తర్వాత ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ రిలేటెడ్ గా. డే 19 తీసుకుంటే సోషో కల్చరల్ అవేకింగ్ తెలంగాణ ఆంధ్ర
అండ్ ఇప్పుడు మనకి ఏ విధంగా ఉంది, ఆంధ్ర జన సంఘం ఏ విధంగా ఉంది అనే దానికి, తర్వాత ఇక్కడ వచ్చేసి గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏమున్నవి. అండ్ డే 20 తీసుకుంటే ఎస్ఐ రేటింగ్ ఉంటుందండి. 21 తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. 22 తీసుకుంటే ఇక్కడ మనం పీపుల్స్ మూవ్మెంట్ అగెనిస్ట్ ద నిజాం రూలు. ఇక్కడ అంటే మనకి ఇక్కడ పేపర్ 5 అనేది స్టార్ట్ అవుతుంది. రిమెంబర్ దిస్. డే 22. ఓకే. అండ్ ఇక్కడ రోల్ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే. అండ్ ఇంక ఇక్కడ మనకి పేపర్ 4 అయితే మనకు కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ కొమరం భీమ్ గాని, మన తెలంగాణ పర్సనాలిటీస్, రోల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, లేకపోతే ఆంధ్ర మహాసభ మూవ్‌మెంట్. సో, ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. మరి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నప్పుడు టెక్నాలజీ రిలేటెడ్‌గా. తర్వాత మనకి ఇక్కడ 23 రోజు జాగ్రఫీ అనేది స్టార్ట్ అవుతుంది. తెలంగాణ జాగ్రఫీ. తెలంగాణలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్, క్లైమేట్, మెకానిజం, తర్వాత ఈ9 లానినో ఇలాంటివి మనం చూసుకుంటామండి. మరి ఇంకా ఇక్కడ మనం తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ పాలిసీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చేంజెస్ ఏమున్నవి, ఐసీటీ ఏంటి, ఓకేనా, రోబోటిక్స్, నానో టెక్నాలజీ చూస్తాం. డే 24 తీసుకుంటే ఫ్లడ్స్ అండ్ డ్రాట్స్, అసలు సాయిల్ వెజిటేషన్స్ ఏమున్నాయి, వైల్డ్ లైఫ్ డిగ్రేడేషన్ ఏంటిది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం. స్పేస్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా చూస్తాం. డే 25 తీసుకుంటే అగ్రికల్చర్, ఇరిగేషన్, మేజర్ ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ క్రాప్స్, ఆగ్రో క్లైమాటిక్ రీజియన్స్ ఏమున్నవి, అండ్ అప్లికేషన్ స్పేస్ టెక్నాలజీస్ ఏమున్నవి. డే 26 చూడండి, డబ్ల్యూటీఓ స్ట్రాటజిక్ లొకేషన్స్ ఏమున్నవి, ఇక్కడ వచ్చేసి ఎనర్జీ రిసోర్సెస్ ఏమున్నవి, ఓకేనా, లైక్ హెచ్డిఐ కానీ, పాపులేషన్ ప్రాబ్లమ్స్, అర్బనైజేషన్ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాం. ఓకేనా. నెక్స్ట్ డే 27 తీసుకుంటే ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. ఇది వచ్చేసి ఎస్ఏ రేటింగ్ ఉంటుంది, సండే రివిజన్. డే 29 తీసుకుంటే గ్రాఫికల్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద హైదరాబాద్ స్టేట్ ప్రజెంట్ తెలంగాణ యొక్క ఫిజికల్ స్టేట్ ఏ విధంగా ఉంది, ఓకేనా, ఫిజికల్ సెట్టింగ్స్ లైక్ క్లైమేట్ కానీ, లేకపోతే సాయిల్ కానీ, ఇవి కూడా మనం చూసుకోవాలి. ఫారెస్ట్ కవరు, వైల్డ్ లైఫ్ సెంచరీస్ కానీ చూసుకోవాలి. మరి ఇక్కడికి వస్తే పార్ట్ 2 స్టార్ట్ అయింది. మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, క్రాప్ సైన్స్ ఇన్ ఇండియా ఏ విధంగా ఉంది. డే 30 తీసుకుంటే అగ్రికల్చర్, రెయిన్ ఫీడ్ అండ్ మన డ్రై ల్యాండ్ గురించి మనం ఇక్కడ చూసుకుంటాము, అండ్ మిటిగేషన్ అనేది చూసుకుంటాము. ఇక్కడ తీసుకుంటే బయోటెక్నాలజీ అప్లికేషన్స్. అండ్ 31 తీసుకుంటే ఐటీ ఐటీఆర్ ఐటీఐఆర్ అండ్ సెజ్. ఓకే. ఇక్కడ ఫుడ్ బయోటెక్నాలజీ. డే 32 తీసుకుంటే అర్బనైజేషన్ ఇన్ తెలంగాణ అండ్ స్పాట్యూట్, లైక్ అంటే ఇక్కడ అర్బనైజేషన్ రిలేటెడ్గా అర్బన్ గ్రోత్ ఏ విధంగా ఉంది, ఎవల్యూషన్ పేజెస్ ఏంటి, ఈ అర్బనైజేషన్ రిలేటెడ్గా తెలంగాణ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా జరిగింది, హిస్టారికల్ నుంచి మోడర్న్ వరకు కంప్లీట్గా రిలవెంట్గా ఉంటుంది. తర్వాత మైక్రోబయాలజికల్ ఇన్ఫెక్షన్స్ ఏమేమి ఉన్నవి, తర్వాత ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, వైరస్ కానీ, ఇప్పుడు మనకు ఈ హెచ్ఐవి లాంటివి ఉన్నాయి కదండి. సో ఇదంతా సైన్స్ రిలేటెడ్గా మనకు వస్తుంది. డే 33 తీసుకుంటే మనకి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెట్రో రైల్ కానీ, ఇప్పుడు వాటికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది, జిహెచ్ఎంసీ, హుడా, ఇవన్నిటి గురించి ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి వ్యాక్సిన్ రిలేటెడ్గా ఉంటుంది. అండ్ డే 34 తీసుకుంటే ఎస్ఐ రేటింగ్ ఉంది. 35 తీసుకుంటే సండే అండి. 36 తీసుకున్నప్పుడు పేపర్ 6 అనేది స్టార్ట్ అవుతుంది. దాంతో పాటుగా డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ, తర్వాత జియోగ్రఫికల్ కల్చర్స్ ఏమున్నవి, తెలంగాణ ట్రైబ్స్, తెలంగాణ రిలేటెడ్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డేటా అనలిటిక్స్లో అనలిటికల్ ఇంటర్ప్రిటేషన్, స్టాటికల్ డేటా అండ్ స్టడీ ఆఫ్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్ గురించి ఉంటుంది. సో మరి ఒక్క రోజులో ఇది కాదు కాబట్టి నేను ఎవ్రీ దానికి 3 to 5 days టైం ఇచ్చానండి. ఇదిగోండి మీకు సేమ్ టాపిక్ 4 days ఉంటుంది. ఓకేనా. మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి టాపిక్స్. డే 37 తీసుకున్నప్పుడు ఎంప్లాయ్మెంట్, సివిల్ సర్వీసెస్ రూల్స్, ఉస్మానియా, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి ఇలాంటివన్నీ ఉంటాయండి. మరి ఇక్కడ తీసుకుంటే డేటా అనాలిసిస్. 38 తీసుకున్నప్పుడు హైదరాబాద్ స్టేట్ ఇండిపెండెంట్ ఇండియా, ఫార్మేషన్ ఆఫ్ ద పాపులేషన్ అండ్ మినిస్ట్రీ అండర్ ద బూర్గుల రామకృష్ణారావు గారి గురించి ఇక్కడ డేటా అనాలిసిస్ ఉంటుంది. డే 39 తీసుకున్నప్పుడు ఇనిషియల్ డిబేట్స్, డిమాండ్ ఆఫ్ ఫర్ ద తెలంగాణ స్టేట్ గురించి ఏ విధంగా ఉన్నాయి, రీజన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద స్టేట్స్ ఏంటి అనేది చూస్తాము. డే 40 తీసుకున్నప్పుడు ఫార్మేషన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అండ్ తెలంగాణ రీజనల్ కమిటీ కాంపోజిషన్, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో చూస్తాము. అండ్ డే 41 తీసుకున్నప్పుడు ఎస్ఐ రేటింగ్, 42 తీసుకున్నప్పుడు సండే ఉంటుంది. అండ్ 43 తీసుకుంటే వయలేషన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్, డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి. 44 తీసుకుంటే ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి, కోర్స్ ఆఫ్ మూవ్మెంట్ అండ్ మేజర్ కమిటీస్ ఏమున్నాయి, ఆల్ పార్టీ కమిటీ, తర్వాత జీవో 36 కానీ ఇలాంటివన్నీ మనం చూసుకుంటామండి. అండ్ 8 పాయింట్ ఫార్ములా. ఇక్కడ వచ్చేసి డెసిషన్ మేకింగ్లో మనకి ఇక్కడ అనలైజేషన్ ఏమున్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది చూస్తాం. సో ప్రతి టాపిక్ మనకి 3 to 4 days నేను ఇక్కడ ప్రాక్టీస్ ఇచ్చా డేటా ఇంటర్ప్రిటేషన్కి. ఓకేనా. నెక్స్ట్ డే 45 తీసుకున్నప్పుడు మొబిలైజేషన్ పేజ్, కోర్టు జడ్జిమెంట్స్, ముల్కీ రిలేటెడ్గా ఏమున్నాయి, ఇప్పుడు 6 పాయింట్ ఫార్ములా కానీ, ఆర్టికల్ 370D ఇవన్నీ చూసుకోవాలి.
46 తీసుకున్నప్పుడు ప్రెసిడెంట్ ఆర్డర్ కానీ, తర్వాత జివో 610 కానీ, ఇవన్నీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా! కమిటీ రిపోర్ట్స్ ఏమేమి ఉన్నాయనేది చూసుకుంటాం. అంటే ఇట్లా మనకి ప్రతి రోజు కూడా టెస్ట్ ఉంటుందండి. ఎవ్రీ డే మీకు టెస్ట్ ఉంటుంది. అండ్ ఎవ్రీ డే 3 క్వెషన్స్ మీరు రాస్తూ ఉంటారు. వీక్లీ టెస్ట్ రాస్తారు, డైలీ టెస్ట్ రాస్తారు, ఫుల్ లెంగ్త్ టెస్ట్ రాస్తారు. సో, దానివల్ల మీకు డైలీ రివ్యూ తీసుకోవడం వల్లనే బెనిఫిట్ ఉంటుంది. ఎప్పుడైనా కూడా మనము డైలీ ఒక రివ్యూ అనేది మనము ఈ రోజు రాసిన దానిలో మిస్టేక్స్ తెలుసుకొని మూవ్ ఆన్ అవ్వడం వల్ల మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా? డే 45 ఎస్ఏ రేటింగ్ ఉంటుంది. అండ్ డే 49 సండే. డే 50 వచ్చేసి రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఏమేమి ఉన్నవి, తెలంగాణ నేషనల్, తెలుగు జాతి ఇవేంటి అనేది చూస్తాం. ఇక్కడ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ రిలేటెడ్గా లైక్ నెంబర్ సీక్వెన్స్, సిరీస్, యావరేజెస్ అనేది చూస్తాము. డోంట్ వరీ, ఇక్కడ 3 డేస్ ఉంటుంది. మళ్ళీ మీరు అన్న ఒకటే రోజు కాదు, మీ కన్వీనియంట్ బట్టి ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ డే 51 తీసుకుంటే దీని మీద కూడా టెస్ట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. టెస్ట్ సిరీస్లో ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది. తర్వాత డే 52 తీసుకుంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ పాలసీస్ ఏమున్నాయి, ఇక్కడ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. అండ్ డే 53 తీసుకుంటే తెలంగాణ ఐడెంటిటీ అనే దాని గురించి, గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఏ విధంగా ఉంది, ఎగనిస్ట్ ద రీజనల్ డిస్పారిటీస్ ఏంది, ఇక్కడ వచ్చేసి టైమ్ అండ్ వర్క్. నెక్స్ట్ ఇక్కడ రివిజన్ అండి. అండ్ నెక్స్ట్ ఎస్ఏ రేటింగ్ మళ్ళీ రివిజన్ ఉంటుంది. నెక్స్ట్ టువర్డ్స్ ఫార్మేషన్ తీసుకున్నప్పుడు పబ్లిక్ అవేకింగ్ అనేది ఏ విధంగా ఉంది, అగెనిస్ట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఏ విధంగా ఉంది, సివిల్ సొసైటీస్, ఇండియా తెలంగాణ ఐడెంటిటీ గురించి జరిగిన పోరాటాలు కానీ, ఆ టైంలో ఉన్న పర్సనాలిటీస్ కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ సేమ్ టైమ్ అండ్ వర్క్ ఉంటుంది. డే 58 తెలంగాణ విద్యావంతుల వేదిక, తర్వాత బీజేపీ హైలైట్స్, తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఇలాంటివి చూసుకోవాలి. కొంచెం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఓకేనా? తర్వాత టైమ్ అండ్ వర్క్. మరి డే 59 తీసుకున్నప్పుడు ఏముందంటే మనకి టీఆర్ఎస్ ఇప్పుడు గిర్గ్లాని కమిటీ కానీ, తర్వాత తెలంగాణ ఎంప్లాయ్మెంట్ జాయింట్ యాక్షన్స్ ఇవన్నీ ఏమున్నాయి అనే దాని మీద మనం టాపిక్స్, కమిటీస్ మొత్తం మీద ఇక్కడ కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టైమ్ అండ్ వర్క్ ఉంటుంది. డే 60 తీసుకున్నప్పుడు రోల్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్, మెయిన్గా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్కి మీరు బీజేపీ ఉన్నప్పటికీ సెంటర్లో మనకి స్టేట్లో మనకి ఏముందండి, కాంగ్రెస్ ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చదువుకోవాల్సి వస్తుంది. సో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇప్పుడు మనం రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఇక్కడ చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకేనా? నెక్స్ట్ మరి మన స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. 61 తీసుకున్నప్పుడు హిస్టారికల్ కల్చర్, ఇది మన ఎస్ఏ రేటింగ్. 62 తీసుకున్నప్పుడు పేపర్ 3 స్టార్ట్ అవుతుందండి, ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్సీ. మరి ఇండియన్ సొసైటీ సేలెంట్ ఫీచర్స్ ఏమున్నవి, డైవర్సిటీ కానీ, తర్వాత ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, తర్వాత నెక్స్ట్ గవర్నెన్స్ తీసుకున్నప్పుడు గుడ్ గవర్నెన్సీ, తర్వాత పిఎంఓ ఆఫీసు, తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏమున్నాయి అనేది చూసుకుంటాం. డే 53 తీసుకున్నప్పుడు సోషల్ ఎక్స్టెన్షన్, వల్నరబుల్ గ్రూప్స్, తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పాలసీస్. తర్వాత డే 64 తీసుకున్నప్పుడు సోషల్ ఇష్యూస్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ వచ్చేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ ఏమున్నాయి. అండ్ 65 తీసుకున్నప్పుడు సోషల్ ఇష్యూస్ ఆఫ్ తెలంగాణ, వెట్టి, జోగిని ఇవి, తర్వాత ప్రాబ్లమ్స్ ఏజెన్సీస్ ఏమున్నాయి అనేది చూసుకుంటాం. నెక్స్ట్ 66 తీసుకున్నప్పుడు సోషల్ పాలసీస్, తెలంగాణ పాలసీస్ ఏమున్నవి రిలేటెడ్గా. సో ఇప్పుడు మనం కాంగ్రెస్ గవర్నమెంట్ రిలేటెడ్ ఎక్కువ చదవాల్సి ఉంటుంది ఇక్కడ. తర్వాత డిబేట్ అండ్ డెవలప్మెంట్, మన డెవలప్మెంట్ ప్రాసెస్లో డిబేట్ ఏంది, తర్వాత సివిల్ సొసైటీ కమ్యూనిటీస్ ఏముంటాయి, ఎన్జిఓస్, మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, తర్వాత పీపీపీ ఏమి ఉన్నాయని చూసుకోవాలి. తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా తీసుకున్నప్పుడు ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఎవల్యూట్ అయింది. అండ్ ఇక్కడ తీసుకుంటే ఎథికల్ వాల్యూస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ డే 68 ఫండమెంటల్ రైట్స్ రిలేటెడ్గా డిపిఎస్పి ఫండమెంటల్ రైట్స్. అండ్ ఇక్కడ సిటిజన్ చార్టర్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి స్టేట్ అంటే సిస్టమ్ ఆఫ్ ద గవర్నమెంట్, పార్లమెంట్ సిస్టమ్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ వచ్చేసి లోక్పాల్, లోకయుక్త. అండ్ ఇక్కడ జ్యుడిషియల్ సిస్టమ్ అనేది మనకి జ్యుడిషియల్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఇక్కడ వచ్చేసి ఫెడరల్ సిస్టమ్. ఓకేనా? సో ఇక్కడ వరకు మన సిలబస్ మొత్తం కంప్లీట్ అవుతుంది 70 డేస్కి. అండ్ డే 71 రివిజన్, తర్వాత ఫుల్ టెస్ట్, మళ్ళీ రివిజన్, మళ్ళీ ఫుల్ టెస్ట్. ఎందుకంటే మనకి ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కదా. స్టిల్ మీరు అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఇంకా కూడా ఎన్ని రోజులు ఉంటుంది అని అంటే ఇంకా 18 రోజులు కదా మనకు ఉండేది. అంటే 70 డేస్ నుంచి తీసుకుంటే 18 రోజులు. ఇది అయిపోయినాక కూడా మీకు ఇంకా 8 డేస్ టైం ఉంటుంది రివిజన్కి. సో ఇది మనదండి స్కెడ్యూల్. సో మీ ఈ స్కెడ్యూల్ ప్రకారం నేను డైలీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము. మరి ఎవల్యూషన్ కూడా మనము 24 అవర్స్లో ఎవల్యూషన్, మీరు పంపిన 24 అవర్స్లో మీ కాపీ. అండ్ మీ కాపీకి రివ్యూ మాత్రం ఖచ్చితంగా కాల్ అయితే ఉంటుంది, కాల్ రివ్యూ అయితే ఇస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం మీ కాపీ ఉంటుంది, మోడల్ ఆన్సర్ ఉంటుంది. ఏదైనా డౌట్ వచ్చినా మీరు అప్రోచ్ అవ్వచ్చు, ఆన్లైన్లో, ఆఫ్లైన్లో 2 విధాలుగా మీరు అప్రోచ్ అవ్వచ్చు అండి. సో ఇది అండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా మందికి యూజ్ అవుతుంది. ఈవెన్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వడమే కాకపోయినా ఎవరికైనా కూడా వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియని వాళ్ళకైనా రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్.